వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూలై 13 ఇవాళ కరెంట్ అఫైర్స్. ముందుగా అందరూ దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కనీసం మీ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే ఎవరికైనా షేర్ చేయండి. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. నేపాల్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? నేపాల్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన వారు ఖడ్గా ప్రసాద్ శర్మ ఒలి, కేపీ శర్మ ఒలి. ఖడ్గా ప్రసాద్ శర్మ ఒలి, కేపీ శర్మ ఒలి అనమాట. ఓకేనా? ఏంటి ఇక్కడ జరిగిన విషయం అంటే, నేపాల్ దేశంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నేపాల్ గత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పుష్ప కమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓటమి పాల్గొవడం జరిగిందనమాట. అవిశ్వాస తీర్మానంలో ఎవరు ఓటమి పాలయ్యారంటే కనుక పుష్ప కమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ గవర్నమెంటు అక్కడ ఓకేనా అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు యుఎంఎల్ పార్టీకి మరొక పార్టీ మద్దతు ఇచ్చిందనమాట. అదే నేపాలీ కాంగ్రెస్ పార్టీ. ఈ యుఎంఎల్ పార్టీకి చెందినటువంటి ఖడ్గా ప్రసాద్ శర్మ ఒలి ఇప్పుడు ప్రధానమంత్రి కావడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, యుఎంఎల్ పార్టీకి చెందినటువంటి ఖడ్గా ప్రసాద్ శర్మ ఒలికి ఏ పార్టీ మద్దతు ఇచ్చింది అంటే కనుక నేపాలీ కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం వల్ల అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగిందనమాట. ఈ క్రమంలో నేపాల్ దేశం నూతన ప్రధానమంత్రిగా ఖడ్గా ప్రసాద్ శర్మ ఒలి ప్రధానమంత్రి కావడం జరిగిందనమాట. ఏ పార్టీ ఖడ్గా ప్రసాద్ శర్మ ఒలి అంటే యుఎంఎల్ అనేటువంటి పార్టీ. ఆ పార్టీకి కూడా సరైన మెజార్టీ లేదు. కాబట్టి ఏ పార్టీ మద్దతు ఇచ్చింది? నేపాలీ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇరు పార్టీలు రెండు కలిసి అనమాట. ఈ క్రమంలో ఆ నేపాలీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉప ప్రధానమంత్రిగా నియమించారనమాట. ఏ పార్టీకి చెందిన వాడిని? నేపాల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ఉప ప్రధానమంత్రిగా నేపాల్కు నియమించారు. ఆ ఉప ప్రధానమంత్రి ఎవరంటే కనుక ప్రకాష్ మాన్ సింగ్ అతని పేరు ప్రకాష్ మాన్ సింగ్. కాబట్టి నేపాల్ దేశ అధ్యక్షుడిగా ఉన్నవాడు రామచంద్ర పౌడల్. నేపాల్ ప్రెసిడెంట్ ఎవరంటే రామచంద్ర పౌడల్. నేపాల్ ప్రధానమంత్రి ఇప్పుడు ఎవరంటే ఖడ్గా ప్రసాద్ శర్మ ఒలి. నేపాల్ ఉప ప్రధానమంత్రి ఎవరంటే ప్రకాష్ మాన్ సింగ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నేపాల్ రాజధాని కాఠ్మాండు. నేపాల్ దేశ కరెన్సీ రూపాయి. నేపాల్ భాష నేపాలీ. నేపాల్ రాజధాని కాఠ్మాండు. నేపాల్ కరెన్సీ రూపాయి. నేపాల్ భాష నేపాలీ. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్. నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గా ప్రసాద్ శర్మ ఒలి. నేపాల్ ఉప ప్రధానమంత్రి ప్రకాష్ మాన్ సింగ్ అనమాట. ఇంకా చాలామంది లైక్ చేయలేదు, దయచేసి లైక్ చేయండి ప్లీజ్, అందరు లైక్ చేయాలి. సెకండ్ క్వశ్చన్. ఓకేనా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో గల వీధికి ఏ భారతీయుడి పేరును నామకరణం చేశారు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని అబుదాబిలో గల వీధికి ఏ భారతీయుడి పేరు నామకరణం చేశారంటే కనుక జార్జ్ మాథ్యూ అనమాట. జార్జ్ మాథ్యూ అనేటువంటి వ్యక్తి భారత మూలాలు కలిగినటువంటి వ్యక్తి అనమాట. అంటే మన భారత సంతతికి చెందిన వ్యక్తి అనమాట. కేరళలోని త్రివేంద్రం వైద్య కళాశాలలో ఆయన చదవడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఆయన స్థిరపడడం జరిగింది. కాబట్టి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఆయన చాలా గొప్ప సేవ చేశాడనమాట వైద్య రంగంలో. దానికి గుర్తుగా అక్కడ అబుదాబిలో ఉన్నటువంటి వీధికి ఓకేనా ఇతని యొక్క పేరును నామకరణం చేశాడనమాట. జార్జ్ మాథ్యూ స్ట్రీట్ అనమాట. జార్జ్ మాథ్యూ ఎవరంటే ఒక గొప్ప వైద్యుడు, భారత మూలాలు కలిగినటువంటి వ్యక్తి. కేరళలోని త్రివేంద్రం వైద్య కళాశాలలో చదివాడు. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో స్థిరపడి అక్కడ వారికి ఎంతో మేలు చేశాడు ఆరోగ్య రంగంలో అనమాట. ఈ క్రమంలో దాన్ని గౌరవిస్తూ జార్జ్ మాథ్యూ స్ట్రీట్ అనే అబుదాబిలో ఒక వీధికి పేరు పెట్టడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. జార్జ్ మాథ్యూ స్ట్రీట్ ఏ దేశం? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో ఉన్నటువంటి ఒక వీధికి పేరు పెట్టారనమాట, జార్జ్ మాథ్యూ అని. ఆయన ఒక వైద్యుడు. థర్డ్ క్వశ్చన్. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక ప్రకారం భారతదేశ జనాభా ఎంత?
వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక ప్రకారం భారతదేశ జనాభా 145 కోట్లు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జూలై 11న జరుపుకున్నాం. జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం. ఈ సందర్భంగా యునైటెడ్ నేషన్ వాళ్ళు వరల్డ్ పాపులేషన్ ప్రపంచ జనాభాను ఒక నివేదిక రూపంలో ఇవ్వడం జరిగిందనమాట. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక. దాని ప్రకారం మన భారతదేశ జనాభా 145 కోట్లు అనమాట. ప్రజెంట్ 145. కానీ 2054 నాటికి 170 కోట్లకు చేరుతుందని అంచనా కడుతూ ఉంది. 170 కోట్లు. అదే 2100 నాటికి 2100 అంటే ఈ శతాబ్దం చివరి నాటికి 150 కోట్లకు దిగుతుందంట. 2054 నాటికేమో 170 కోట్లు ఉన్న జనాభా అది కాస్త 20 కోట్లకు తగ్గిపోయి 150 కోట్లకు చేరుతుందంట. తగ్గుదల కనిపిస్తుందన్నమాట 2054 తర్వాత జనాభాలో, భారతదేశ జనాభాలో. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ సరే ఈ శతాబ్దం చివరి వరకు కూడా ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా గల దేశంగా మన భారతదేశమే ఉంటుందని చెప్తూ ఉందన్నమాట. ఈ శతాబ్దం చివరి నాటి వరకు కూడా ఇప్పుడు భారతదేశమే ప్రపంచ జనాభాలో టాప్ అనమాట. భారతదేశం ఏ దేశాన్ని అధిగమించిందంటే చైనా అని మనందరికీ తెలుసు. 2023 చివరి నాటికి మన భారతదేశం చైనా దేశ జనాభాను అధిగమించి ప్రపంచ జనాభాలో టాప్లో ఉన్నాం. ఇండియా తర్వాత చైనా తర్వాత అమెరికా తర్వాత ఇండోనేషియా తర్వాత బ్రెజిల్ అనమాట. మనం మొన్ననే జనాభా దినోత్సవం రోజున చెప్పుకున్నాం. ఇక చైనా విషయానికి వస్తే, చైనా గురించి మనం తెలుసుకుంటే 2024 ఇప్పుడు ప్రజెంట్ జనాభా ఎంతగా ఉందంటే 141 కోట్లు, 141 crores అనమాట. కానీ 2054 నాటికి ఆ జనాభా 120 కోట్ల 121 కోట్లకు దిగుతుందంట. ప్రజెంట్ 144 కోట్లగా ఉన్న జనాభా 2054 నాటికి 141 కోట్లకు చేరుతుందంట. 121 కోట్లకు చేరుతుందన్నమాట. అంటే బాగా తగ్గుతుందన్నమాట. ఈ శతాబ్దం చివరి నాటికి అయితే ఏకంగా 63 కోట్లకు దిగిపోతుందన్నమాట. ఈ శతాబ్దం చివరి నాటికి చైనా జనాభా ఎంత ఉంటుందని అంచనా కడుతుంది ఐక్యరాజ్య సమితి అంటే కనుక కేవలం 63 కోట్లు అనమాట. 63 కోట్లు. చూడండి ఎంత జనాభాను తగ్గించాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారో చైనా వాళ్ళు. ఆ ప్రయత్నంలో ఈ శతాబ్దం చివరి నాటికి 63 కోట్లే ఆ జనాభా. ఇది ఒక అంచనా అనమాట. అంచనాలు కూడా అడుగుతారు ఎందుకంటే ఐక్యరాజ్య సమితి కదా. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. ఈ నివేదికలో ప్రపంచ జనాభాను మనం ఒకసారి పరిశీలించినట్లయితే కనుక 2024 నాటికి ప్రపంచ జనాభా 830 కోట్లు 830 కోట్లు 830 కోట్లు అనమాట. ఇక 2080 నాటికి 1030 కోట్లు అవుతుంది. 1030 కోట్లు. ఇక ఈ శతాబ్దం చివరి నాటికి 2100 నాటికి 1020 కోట్లు అవుతుందంట. 1020 కోట్లు అనమాట. ఫోర్త్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఏ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా చేయాలని నిర్ణయించినది? కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఏ తేదీని రాజ్యాంగ హత్యా దినం, కాన్స్టిట్యూషన్ మర్డర్ డే అనొచ్చు. దీన్నే సంవిధాన్ హత్యా దివాస్ అని కూడా పిలవచ్చు. సంవిధాన హత్యా దివాస్ అన్న రాజ్యాంగ హత్యా దినం అన్న ఒకటే, ఓకేనా? సంవిధాన్ హత్యా దివాస్ లేదా రాజ్యాంగ హత్యా దినం అనమాట. ఇంగ్లీష్లో అయితే కాన్స్టిట్యూషన్ మర్డర్ డే అంటారనమాట. ఎప్పుడు అంటే డేట్ రాసుకోండి, జూన్ 25. మనందరికీ తెలిసి ఇటీవల మనం చెప్పుకున్నాం ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ కాలంలో 1975లో ఎమర్జెన్సీ విధించబడుతుంది అని. అది 50 ఏళ్ళు పూర్తి చేసుకుందనమాట ఇప్పుడు, ఓకేనా? ఆ విషయాలు పార్లమెంట్లో ఓకేనా దుమారం లేపడం జరిగిందనమాట. కాంగ్రెస్ వాళ్ళు వాటిని ప్రశంసించడము, ఓకేనా, బీజేపీ వాళ్ళు వాటిని ఒప్పుకోకపోవడం, ఇట్లాంటివన్నీ మనం చూసాం. కాబట్టి ఈ క్రమంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 1975 జూన్ 25వ తారీఖున ఎమర్జెన్సీ విధించడం జరుగుతుందన్నమాట. ఆ ఎమర్జెన్సీ కాలంలో ఓకేనా అందరినీ కూడా ఎటువంటి కారణం చూపకుండా జైళ్ళల్లో పెట్టారనమాట. జూన్ 25న ఎంతోమందిని ఎటువంటి కారణం చూపకుండా జైళ్ళల్లో పెట్టారు. మీడియా గళాన్ని ఓకేనా వినిపించకుండా చేశారనమాట.
కాబట్టి ఆ తేదీని పురస్కరించుకొని రాజ్యాంగ హత్యా దినంగా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగిందనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ హత్యా దినోత్సవం ఎందుకంటే ఫస్ట్ దీన్ని ప్రకటించడం జరిగిందనమాట. రేపు ఏడాది నుంచి దీన్ని చేస్తారనమాట, జూన్ 25ను. ఇటీవలనే ఫుట్బాల్ డే అనేది కూడా కొత్తగా నిర్ణయించారు. ఆ ఫుట్బాల్ డే ఎప్పుడు అనేది నేను చెప్పా. ఫుట్బాల్ డే ఎప్పుడు, వరల్డ్ ఫుట్బాల్ డే ఎప్పుడు, కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా నరేంద్ర మోడీ పోయిన ఏడాది చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది కదా, ఆ తేదీని పురస్కరించుకొని ఆగస్టు 23న జాతీయ అంతరిక్షయాన దినోత్సవాన్ని చేయాలని నిర్ణయించడం జరిగింది. అది ఈ ఏడాది నుంచి జరుగుతుంది. ఇస్రో వాళ్ళు ఒక నెల పాటు గొప్ప కార్యక్రమాలు కూడా దానికోసం చేస్తూ ఉన్నారన్నమాట. ఏ దినోత్సవం? స్పేస్ డే, అంతరిక్షయాన దినోత్సవం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆగస్టు 23న దక్షిణ ధ్రువం పైన, చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ కావడం జరిగినమాట, ల్యాండర్ విక్రమ్. కాబట్టి ఆ తేదీని పురస్కరించుకొని ఆ దినోత్సవాన్ని చేస్తారు. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఫుట్బాల్ డే ఎప్పుడు, కొత్తగా నిర్ణయించారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఫుట్బాల్ డే ఎప్పుడు అనేది. క్వశ్చన్ నెంబర్ 5, కృత్రిమ మేధాతో మొండి బ్యాక్టీరియాను నిర్ధారణ చేయడాన్ని ఏ శాస్త్రవేత్తలు గుర్తించారు? కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మొండి బ్యాక్టీరియాను నిర్ధారణ చేయడాన్ని ఏ శాస్త్రవేత్తలు గుర్తించారంటే కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన గొప్ప సైంటిస్టులు దీన్ని ఆవిష్కరించడం జరిగినమాట. చూడండి, ఔషధాలకు లొంగని మొండి బ్యాక్టీరియాను వేగంగా గుర్తించే దిశగా బ్రిటన్లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకులు కీలక ముందడుగు వేశారనమాట. ఔషధాలకు లొంగని మొండి బ్యాక్టీరియాను వేగంగా గుర్తించే దిశగా బ్రిటన్లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకులు కీలక ముందడుగు వేశారంట. కేవలం సూక్ష్మదర్శిని సహాయంతో అందించిన చిత్రాలను నిశితంగా పరిశీలించడం ద్వారా టైఫాయిడ్ లాంటి ఓ మొండి ఇన్ఫెక్షన్ను కనిపెట్టే కృత్రిమ మేధాను అభివృద్ధి చేశారనమాట వీళ్ళు. కేవలం సూక్ష్మదర్శిని సహాయంతో అందించిన చిత్రాలను నిశితంగా పరిశీలించడం ద్వారా టైఫాయిడ్ లాంటి మొండి ఇన్ఫెక్షన్ను కనిపెట్టే కృత్రిమ మేధాను అభివృద్ధి చేశారన్నమాట ఈ కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు. ప్రస్తుతం ఉన్న విధానాల్లో మొండి బ్యాక్టీరియాను గుర్తించేందుకు రోజుల తరబడి సమయం పడుతుందన్నమాట. ప్రస్తుతం ఉన్న విధానాల్లో మొండి బ్యాక్టీరియాను గుర్తించేందుకు రోజుల తరబడి సమయం పడుతుందన్నమాట. ఈ సమయాన్ని తగ్గించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవడమే లక్ష్యంగా కేంబ్రిడ్జి పరిశోధకులు తాజా పరిశోధన చేపట్టినారన్నమాట. ఈ సమయాన్ని తగ్గించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవడమే లక్ష్యంగా కేంబ్రిడ్జి పరిశోధకులు తాజా పరిశోధన చేపట్టారన్నమాట. టైఫాయిడ్ తరహా వ్యాధి లక్షణాలకు కారణమయ్యే సాల్మోనెల్లా టైఫీ సూక్ష్మదర్శిని చిత్రాల్లో గుర్తించేలా ఏఐకి శిక్షణ ఇచ్చారన్నమాట. ఇంకా చాలామంది లైక్ చేయలేదు, దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కనీసం మీ ముగ్గురికి, ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వారికి షేర్ చేయండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 6, భారతదేశంలోని తొలి ట్రాన్స్జెండర్ మహిళగా ఎవరు ఎంపికయ్యారు? భారతదేశంలోని తొలి ట్రాన్స్జెండర్ ఎస్ఐ, ఓకేనా, ఎస్ఐగా ఎవరు ఎంపికయ్యారంటే కనుక మన్వి మధు కశ్యప్ అనమాట. ట్రాన్స్జెండర్ మహిళా ఎస్ఐ అనమాట. దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మహిళా ఎస్ఐ అనమాట. చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి అనే అంశం వచ్చినప్పుడు సూపర్లేటివ్ టాపిక్స్లో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, చిన్నవి, ఓకేనా, మొదటివి, ఇట్లా చాలా ఇంపార్టెంట్గా ఇవి నోట్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్లో. ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి అనమాట మన్వి మధు కశ్యప్. ఎవరి మన్వి మధు కశ్యప్? భారతదేశంలోని తొలి ట్రాన్స్జెండర్ ఉమెన్ ఎస్ఐ అనమాట. బీహార్లోని బాగల్పూర్కు చెందినటువంటి ఈ ట్రాన్స్జెండర్ మహిళ ఎస్ఐ అనమాట. బీహార్లోని బాగల్పూర్కు చెందిన పర్సన్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇటీవల ఎస్ఐ ఫలితాలు రావడం జరిగిందనమాట బీహార్లో. అందులో 3 ట్రాన్స్జెండర్స్ ఉన్నారనమాట. 2 పురుషుల ట్రాన్స్జెండర్స్, ఒక మహిళా ట్రాన్స్జెండర్ అనమాట. ఈ మహిళా ట్రాన్స్జెండరే ఈ మన్వి మధు కశ్యప్ అనమాట. నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 7th క్వశ్చన్, సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2024కు గాను ఆంధ్రప్రదేశ్ స్థానం 10 కాగా తెలంగాణ స్థానం ఎంత? చూడండి, సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2024, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2024.
ఈ నివేదికను ఇచ్చిన వారు నీతి ఆయోగ్ వారు ఇచ్చారు కాబట్టి ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ నివేదిక అనమాట. దీని ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచీలో టాప్లో ఉన్న రాష్ట్రాలు 3 నోట్ చేసుకోవాలి మీరు. ఈరోజు న్యూస్ పేపర్లో చక్కగా ఉన్నాయన్నమాట న్యూస్ దీనికి సంబంధించి. టాప్ 1, టాప్ 2, టాప్ 3. ఉత్తరాఖండ్ టాప్ 1, కేరళ టాప్ 2, తమిళనాడు టాప్ 3. ఉత్తరాఖండ్ టాప్ 1, కేరళ టాప్ 2, తమిళనాడు టాప్ 3. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు టాప్ 1, టాప్ 2, టాప్ 3 నోట్ చేసుకోండి. యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు టాప్ 1, టాప్ 2, టాప్ 3 చూస్తే చండీగఢ్ టాప్ 1, జమ్మూ కాశ్మీర్ టాప్ 2, పాండిచ్చేరి టాప్ 3 అనమాట. చండీగఢ్ టాప్ 1, జమ్మూ కాశ్మీర్ టాప్ 2, పాండిచ్చేరి టాప్ 3 అనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ స్థానం వచ్చేసి 10వ స్థానము, తెలంగాణ స్థానం వచ్చి 11వ స్థానం అనమాట. 2018 నుంచి ఈ నివేదికను అందిస్తున్నారనమాట. ఎప్పటి నుంచి? 2018 నుంచి. ఆ 2018లో ఆంధ్రప్రదేశ్ స్థానం 4వ స్థానం ఉండేది. ఇప్పుడు 10వ స్థానంలో ఉన్నాం. 4వ స్థానంలో ఉన్న మనం 10వ స్థానంలో ఉన్నామన్నమాట ఇప్పుడు. అదే తెలంగాణ విషయానికి వస్తే అప్పుడు 2018లో 9వ స్థానంలో ఉండేవారు. 2018లో 9వ స్థానంలో మనం ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు 11వ స్థానంలో ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 విషయాలు చెప్తున్నా నేను. ఆంధ్రప్రదేశ్ 2018 వచ్చి 4వ స్థానం, ఇప్పుడు 10వ స్థానం. తెలంగాణ వచ్చేసి 2018 ఓకేనా 9వ స్థానం అయితే ఇప్పుడు ఎంత 11వ స్థానం అన్నమాట. అదేవిధంగా ఓకేనా విద్యుత్తును అందించే విషయంలో, నాణ్యమైన విద్యుత్తును అందించే విషయంలో 16 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు 100% సాధించాయన్నమాట. 100% సాధించాయన్నమాట. ఎన్ని రాష్ట్రాలు? 16 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు నాణ్యమైన విద్యుత్తును అందించడంలో అనమాట. అందులో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అంటే 16 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 ఉన్నాయన్నమాట. 100% నాణ్యమైన విద్యుత్తును అందించాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంటింటికి నీరు అందించడంలో తెలంగాణ ఓకేనా 90% మార్కులు సాధించిందనమాట. 90% సాధించిందనమాట ఇంటింటికి నీటిని అందించడంలో. ఓకేనా దానికి సంబంధించి చాలా గొప్పగా మిషన్ భగీరథ పథకం మనకు తెలుసు. తెలంగాణలో ఇంటింటికి నీరు అందించాలనేటువంటి విషయంపైన చేపట్టిన కార్యక్రమం మిషన్ భగీరథ అనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మిషన్ భగీరథ గురించి. అదే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది జల జీవన్ అభియాన్ అనమాట. జల్ జీవన్ అభియాన్ కేంద్ర ప్రభుత్వం అయితే కనుక. ఓకేనా రైట్. 8th క్వశ్చన్. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులవ్వగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిగా ఇటీవల నియమితులైన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే న్యూ అపాయింట్మెంట్స్లో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి మారారు. న్యూ అపాయింట్మెంట్స్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి కూడా ప్రజెంట్ రావడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల ప్రధానాధికారి అయినది ఎవరు అంటే కనుక ఆయనే. చాలా ఇంపార్టెంట్. ఓకేనా వివేక్ యాదవ్ అనమాట. మన ఇమెయిల్లో చూడొచ్చు వివేక్ యాదవ్ను. ఆయనే ప్రజెంటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించబడ్డాడనమాట వివేక్ యాదవ్. అదే కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా సెంట్రల్లో ఎవరున్నారంటే కనుక రాజీవ్ కుమార్ ఉన్నారు, మనందరికీ తెలుసు. కాబట్టి 3 నోట్ చేసుకోవాలి. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా సుదర్శన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా వివేక్ యాదవ్, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటారు అక్కడైతే కనుక. ఓకేనా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఆయన రాజీవ్ కుమార్ అనమాట. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1950 జనవరి 25. 1950 జనవరి 25. 2010 జనవరి 25కు 60 ఏళ్ళు పూర్తయిందనమాట. అందుకే జనవరి 25ను ఓటర్ల దినోత్సవంగా ఒకన ప్రకటించడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం పూర్తయి 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వచ్చిన దినోత్సవమే ఓటర్ల దినోత్సవం. ఎప్పుడు ఓటర్స్ డే? జనవరి 25 అనమాట. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం పేరు నిర్వాచన్ సదన్ అనమాట. ఈ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. మొట్టమొదటి ఎన్నికల ప్రధానాధికారి సుకుమార్ సేన్. రెండవ ఎన్నికల ప్రధానాధికారి కేవీకే సుందరం. ఎక్కువ కాలం ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసింది కేవీకే సుందరం.
తక్కువ కాలం ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసింది నాగేంద్ర సింగ్. మొట్టమొదటి మహిళా ఎన్నికల ప్రధానాధికారి విఎస్ రమాదేవి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటి ఎన్నికల ప్రధానాధికారి పెరి శాస్త్రి. రామన్ మెగసెసే అవార్డు పొందిన ఎన్నికల ప్రధానాధికారులు ఇద్దరు. ఎవరు వాళ్ళు? టిఎన్ శేషను, జేఎం లింగ్డో. రామన్ మెగసెసే అవార్డు చాలా వెరీ ఇంపార్టెంట్ అవార్డు అనమాట. ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారి ఎవరు అంటే రాజీవ్ కుమార్. ఈ ఎన్నికల ప్రధానాధికారిని ఎవరు నియమిస్తారంటే కనుక రాష్ట్రపతి నియమిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తాడు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఏ ఆర్టికల్? 9th క్వశ్చన్. వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్స్ 2024 టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్స్ 2024 టైటిల్ విజేతగా నిలిచిన వారు బార్బోరా క్రెజికోవా. ఇమేలో చూడొచ్చు మీరు బార్బోరా క్రెజికోవాను. ఈ బార్బోరా క్రెజికోవాకి ఇది ఫస్ట్ వింబుల్డన్ టైటిల్ అనమాట. యాక్చువల్ గ్రాండ్ స్లామ్లలో రెండవది, వింబుల్డన్లో మొదటిది. 2022లో ఫ్రెంచ్ ఓపెన్ వచ్చింది. ఈ 2024లో వింబుల్డన్ ఓపెన్ వచ్చిందనమాట. గ్రాండ్ స్లామ్స్ అంటే మనందరికీ తెలుసు, ప్రతి ఏటా ఆడతారు 4 టోర్నీలు. ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడతారు, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఆడతారు, తర్వాత వింబుల్డన్ ఆడతారు, తర్వాత చివరగా యుఎస్ ఓపెన్ ఆడతారు అనమాట. కాబట్టి 2022లో ఫ్రెంచ్ ఓపెన్ వచ్చింది, 2024లో వింబుల్డన్ ఓపెన్ వచ్చింది. ఓవరాల్గా ఇది రెండవ గ్రాండ్ స్లామ్ అనమాట. ఓకేనా, మొదటి వింబుల్డన్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. 6-2, 2-6, 6-4 తేడాతో విజయం సాధించింది. కానీ ఎవరిపై విజయం సాధించింది అంటే కనుక జాస్మిన్ పావోలిన్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇటలీ దేశానికి చెందిన జాస్మిన్ పావోలిన్పై చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ఈ బార్బోరా క్రెజికోవా విజయం సాధించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం వింబుల్డన్ ఓపెన్ అనేటువంటిది ఎగ్జామ్స్లో, రేపు రాబోయే ఎగ్జామ్స్లో ఎవరైనా రాస్తూ ఉంటే. ఓకేనా, వింబుల్డన్ ఓపెన్ ఉమెన్ సింగిల్ విన్నర్ ఎవరని అడిగితే బార్బోరా క్రెజికోవా, చెక్ రిపబ్లిక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆ రన్నర్ ఎవరని అడిగితే మాత్రం ఓకేనా జాస్మిన్ పావోలిన్, ఇటలీ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్ సింగిల్ విన్నర్ అరీనా సబలెంకా, బెలారస్ అనమాట. అరీనా సబలెంకాది. అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్ సింగిల్ రన్నర్ వచ్చి జంగ్ క్విన్వెన్ చైనా. వచ్చేసి చైనా. ఇక ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్ విన్నర్ వచ్చి ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్ విన్నర్ నోట్ చేసుకోండి. ఓకేనా, ఇగా స్వియాటెక్ అనమాట. ఇగా స్వియాటెక్ది పోలాండ్, ఏ దేశం? పోలాండ్. ఇక రన్నర్ వచ్చేసి ఇది ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్ రన్నర్ జాస్మిన్ పావోలిన్ ఏ దేశం అంటే కనుక ఓకేనా జాస్మిన్ పావోలిన్ది ఇటలీ అనమాట. మన ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కు 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి DSC కోచింగ్ తీసుకోవాలనుకుంటే కనుక మీరందరూ కూడా ఓకేనా కడప టీచర్స్ అకాడమీ కోచింగ్ ఓకేనా బ్యాచ్లు స్టార్ట్ కావడం జరిగిందనమాట. మీరు ఇక్కడికి వచ్చి ఇతర జిల్లాల వాళ్ళు కూడా కోచింగ్ తీసుకోవచ్చు. ఓకేనా, మీరందరికీ కూడా ఇక్కడ హాస్టల్ వసతి ఉంది. చాలా చక్కగా మంచి ఎక్స్పర్ట్ చేత మేము కోచింగ్ చెప్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా మంచి ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా కోచింగ్ తీసుకొని మంచి జాబులు సాధించాలని కోరుకుంటూ ఉన్నాం. ఓకేనా, కోచింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా బాగా చదవాలి. మీరు ఎవ్వరూ టైం వేస్ట్ చేసుకోవద్దండి. మంచి నోటిఫికేషన్స్ మనకు పడ్డాయి కాబట్టి కాస్త కొద్ది రోజులు మీరు కష్టపడండి. దాన్ని ఇష్టపడుతూ కష్టపడితే కనుక మనం ఏదైనా సాధించవచ్చు అనమాట. కాబట్టి దయచేసి అందరూ కూడా మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే, రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారా, లేదా SI కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నారా,
జేఎల్ జూనియర్ లెక్చరర్స్, డిఎల్ డిగ్రీ లెక్చరర్స్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అదేవిధంగా బ్యాంక్స్, ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా మనం ఖచ్చితంగా బాగా కష్టపడాలి. ఓకేనా? రైట్. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. వింబుల్డన్ మెన్ డబుల్స్ 2024 టైటిల్ విజేతలు ఎవరు? చూడండి, మెన్ డబుల్స్ 2024 టైటిల్ విజేతలు ఎవరని అడుగుతున్నాడు. హ్యారీ హెలియోవోరా, హెన్రీ పాటన్. హ్యారీ హెలియోవోరా, హెన్రీ పాటన్ వీళ్ళిద్దరు కూడా ఈ ఏడాదికి సంబంధించి వింబుల్డన్ ఓపెన్ మెన్ డబుల్స్ విజేతలుగా నిలిచారనమాట. హ్యారీ హెలియోవోరా, హెన్రీ పాటన్. చూడండి, 5 ఉంటాయి మనకి ఈ వింబుల్డన్కి సంబంధించి కానీ, ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ, ఫ్రెంచ్ ఓపెన్ కానీ, యూఎస్ ఓపెన్ కానీ 5 ఉంటాయి అన్నమాట. మెన్ సింగిల్ ఉంటుంది, ఉమెన్ సింగిల్ ఉంటుంది, మెన్ డబుల్స్ ఉంటాయి, ఉమెన్ డబుల్స్ ఉంటాయి, మిక్స్డ్ డబుల్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనకి ఈ రోజుకు 2 చెప్పుకుంటున్నాం. ఒకటి ఏంటంటే కనుక ఉమెన్ సింగిల్ చెప్పాము ఆల్రెడీ, ఇప్పుడు మెన్ డబుల్ చెప్తూ ఉన్నాం. రేపటి క్లాస్లో అంటే రేపు విజేతగా నిలిచినప్పుడు మెన్ సింగిల్ విన్నర్ చెప్పుకుందాం, ఉమెన్ డబుల్ చెప్పుకుందాం, అదేవిధంగా ఒకరోజు మిక్స్డ్ డబుల్ చెప్పుకుందాం. ఓవరాల్గా ఈ వింబుల్డన్ ఓపెన్కి సంబంధించి కంప్లీట్ అయిపోతుంది టాపిక్ అనమాట. ఇప్పుడు హ్యారీ హెలియోవోరా, హెన్రీ ప్యాటన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? హెన్రీ ప్యాటన్ది ఏ కంట్రీ అంటే ఇంగ్లాండ్ అనమాట. ఇంగ్లాండ్, బ్రిటన్. ఈ హ్యారీ హెలియోవోరాది వచ్చేసి ఫిన్లాండ్ కంట్రీ అనమాట. ఫిన్లాండ్, బ్రిటన్ దేశానికి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. వీళ్ళు ఆస్ట్రేలియా దేశానికి చెందిన వారిపై విజయం సాధించారనమాట. ఎవరు ఆ ప్లేయర్స్ అంటే కనుక ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ప్లేయర్ ఒకరు జోర్డాన్ థామ్సన్పై ఒకరైతే మరొకరు జోర్డాన్ థామ్సను. ఇంకా మరొక ప్లేయర్ వచ్చేసి మనకు చాలా వెరీ ఇంపార్టెంట్గా మ్యాక్స్ పర్సెల్ అనమాట. మ్యాక్స్ పర్సెల్ గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్స్ పర్సెల్ది ఆస్ట్రేలియానే, జోర్డాన్ థామ్సన్ది కూడా ఆస్ట్రేలియానే. ఓకేనా? ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.